సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఆలయాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రచారంలో వివరించాం. ఇక ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత పట్టభద్రులదేనని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. వేములవాడ రాజన్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. వేములవాడలో ఉచిత టిఫిన్ భోజనం బస్సు సౌకర్యాలు ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవంలో సందల్ ఊరేగింపు. బీసీలంతా ప్రసన్న హరికృష్ణకి మద్దతు ఇవ్వాలని కోరిన జిల్లా గౌడ సంఘ నాయకులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్లపట్నంలోని శివనగర్లో గల శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉపవాస జాగరణ దీక్షలు చేపట్టే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని వేకువజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లుగా ఆలయ అర్చకులు హనుమంత పంతులు పేర్కొన్నారు. సాయంత్రం ఆలయంలో జాగరణ దీపాలు వెలిగించి భక్తితో పరమేశ్వరుని కొలిస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు రావడం మూలంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా వెల్లడించారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనగర్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకన్నీ కూడా సన్నాహాలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. రేపు ప్రాతకాల సమయంలో అనగా 4 గంటలకి స్వామివారికి రుద్రాభిషేకం అనేటువంటిది నిత్య పూజా కార్యక్రమంతో ప్రారంభమై ఆ తర్వాత ఆ సమయకాలం నుంచి 4 గంటల నుంచి మధ్యాహ్నము 12-1 గంట వరకు కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క సంపూర్ణమైనటువంటి జలాభిషేకం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో నిరంతర జలాభిషేకం అంటుంటుంది. కాబట్టి ఈ యొక్క నిరంతర జలాభిషేకంలో ఒక శివరాత్రి రోజునాడు స్వామివారిని దర్శించేటువంటి భాగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. కానీ అలాంటి భాగ్యానికంటే విశేష భాగ్యమైనటువంటిది ఏంటంటే స్వయంగా ఆ గర్భాలయంలోకి వెళ్ళి మన చేతులారుగానే మనమనేది స్వామివారికి ఈ జలాన్ని సంరక్షణ చేసుకునేటువంటి అవకాశం, ఆ స్వామివారికి అభిషేకం చేసేటువంటి యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ఆ స్వామివారి యొక్క సన్నిధిలో మూల విరాట్కి మనము స్వయంగా మన చేతులారుగా అభిషేకం చేసుకునేటువంటి ఒక మహాభాగ్యం ప్రాతకాల సమయం నుంచి మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఆ తర్వాత సాయంకాలం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి జాగరణ సందర్భంలో ఆ యొక్క భక్తులందరి యొక్క జలాభిషేకంలో అందరూ సంపూర్ణంగా అయిపోయిన తర్వాత ఈ అలంకరణ కార్యక్రమం జరిగేసి స్వామివారికి ప్రదోషకాల సమయంలో
ఆ జాగరణ కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేస్తుంది. ఆ జాగరణకు సంబంధించినటువంటి సమయంలో భక్తులందరికీ కూడా ధర్మదర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఈ లింగోద్భవ కార్యక్రమంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరగడం అనేటువంటి జరుగుతుంది. చాలా మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ లింగోద్భవ కాలంలో స్వామివారిని దర్శించినటువంటి వారికి జన్మాంతరాల్లో చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి వారికి పుణ్యజీవుల యొక్క ప్రభావితాన్ని కలిగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక రోజు. కాబట్టి ఆ యొక్క మహాలింగోద్భవ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ లింగోద్భవం తర్వాత కూడా ఆ స్వామివారికి కూడా అభిషేకం చేసుకునేటువంటి భక్తులకు సదవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ఆ కార్యక్రమానికి విజయవంతం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ప్రాతకాలం అయిన తర్వాత మళ్ళీ నిత్య కార్యక్రమాన్ని అనేకమైనటువంటి విశేష హారతులతోటి కార్యక్రమాన్ని ముగించేసరికి తర్వాత మరునాడు ఆ యొక్క సంబంధించినటువంటి యొక్క 27వ తారీఖు నాడు సంబంధించినటువంటి రోజు స్వామివారి యొక్క అభిషేకం యథాప్రకారంగా నిత్య పూజ కార్యక్రమం జరుపుకొని మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం అనేటువంటి కళ్యాణ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారికి ఏ రకాలైనటువంటి యొక్క దోషాలున్నా కూడా తొలగిపోయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళంతా శుభం కలిగేటువంటి ఒక బేహత్తరమైనటువంటి ఒక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొంది ధన్యులు కావాల్సిందిగా కూర్చుంటాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా పనులు చేశారో ఎన్నికల ప్రచారంలో వివరించడం జరిగిందని కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలుసన్నారు. భారీ మెజార్టీతో నరేందర్ రెడ్డిని వినిపించాలంటూ కోరారు. కార్య సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అక్కునూరి బాలరాజు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది. ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాం. అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు మేమేం చేశాం, వాళ్ళు మాకే ఎందుకు కోటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. నిరుద్యోగ యువకులు, విద్యావంతులు అందరూ కూడా గుర్తించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత
నోటిఫికేషన్లను, నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసినరో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. ఇక చాలా ఆధారాలోచనంగా చెప్తా, అవి కూడా ఆగాయి. నిజం నిలకడ మీద తెలుస్తూ అంటారు. మన సార్లకు లింకులు, పెద్ద సారుకు ఇక్కడున్న స్థానిక నాయకులకు కొంతమందికి లింకులు ఈ మధ్యలో ఉన్నాయి కదా, దందాలు, డ్రగ్గు దందాలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నాయి. సారీ ప్రాంతంలో అభివృద్ధి చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో పిల్లలకు డ్రగ్గులు, గంజాయిలు ఇవన్నీ కూడా యువత గమనిస్తుంది. విద్యార్థులు, యువకులు, చదువుకున్న మేధావులందరూ కూడా గమనిస్తాం. ఆ తీగంతా లాగుతుంటే సిరిసిల్ల దాకా కూడా వస్తుందట, ఆ డొంక లాగుతుంటే సిరిసిల్ల దాకా కూడా వస్తుందట. ఇవన్నీ కూడా నేను ఇంకా మనం ఇంకొంచెం నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలుస్తుంది, ఇది ఓన్లీ అనుమానం మాత్రమే. ఇవన్నీ కూడా ఇటువంటి పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం ఇంత కుయుక్తితోని చిల్లర రాజకీయాలకు తెరలేపే విధంగా బీజేపీ పార్టీకి ఇవాళ తమ శ్రేణులను ఓటేయాలని చెప్పి ఇలా పురమాయిస్తుందట. పురమాయిస్తుంది ఎందుకంటే ఈ యొక్క లోపాయకార ఒప్పందం అర్థమవుతుంది ప్రజలందరూ కూడా. కాబట్టి నేనందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టభద్రుల ఓటర్లకు, ఉపాధ్యాయులకు, ఎవరికైతే విద్యార్థులు, మేధావులు మీరందరూ ఉన్నారో, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండి ఇంత కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోని, ఆత్మశుద్ధితోని, తూచా తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇవాళ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలనే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఎక్కడ లేని విధంగా దేశంలో బీసీ కులగణన చేపట్టి దక్షిణ కాశీ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్లు దర్శించుకుని మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ అధికారులు పలు సూచనలు చేశారు. క్యూ లైన్లు, కోడెమొక్కు లైను, అలాగే ధర్మగుండం, ప్రధాన ద్వారం, ప్రసాద తయారీ కేంద్రాన్ని, అంబేద్కర్ కూడలిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పార్కింగ్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని వివరించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 8 గంటలకు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో భక్తులకు ఉచిత టిఫిన్ మరియు భోజనం ఏర్పాటును ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి మహాశివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ వారిచే ఉచిత బస్సును ప్రారంభించారు. అలాగే లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ నందు వాసవి సంఘం వారిచే ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానాన్ని ప్రారంభించారు. కన్నుల పండుగ జాతర జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజన్నను దర్శించుకుని భక్తులు తరించాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆగమిత జనానాం క్షుద్బాధ నివారణార్థం అన్నప్రసాద వితరణ పూజాంగత్వేన ఆదో పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత ప్రార్థన పూర్వక అర్చన పూజాఖ్యం కర్మ కరిష్యే ధ్యానం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హజ్రత్ సయ్యద్ షావలి బాబా రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవం మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జామా మజీద్ నుండి సందల్ షరీఫ్ గంధం ఊరేగింపు పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ మీదుగా దర్గా వరకు ఊరేగింపు నిర్వహించి ఫాతే హకాని నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక భావనను పెంపొందించే విధంగా ఊరేగింపు నిర్వహించారు. ప్రతి ఏడు దర్గా వద్దకు సాంప్రదాయబద్ధంగా గంధం తీసుకువెళ్లడం అనైతిక వస్తుందని ముస్లిం సోదరులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు మహమ్మద్ సలీం, షేక్ యూసఫ్, సయ్యద్ సమద్, ఖాదర్, రఫీ, మునీర్, మజీద్ కమిటీ సభ్యులు, పట్టణ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
में पेश किया जा रहा है। एक मरतबा बाबा नारे तकबीर, आवाज से बुलंद, हाथों को लहरा कर बोले नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, मोहब्बत, मसलक के आला हजरत, राज का दामन, खाजा का दामन, पत्ती पत्ती फूल फूल, नारे तकबीर, नारे रिसालत। ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని గౌడ సంక్షేమ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 56% ఉన్న బీసీ జనాభాలో తన గొంతును వినిపించేందుకు ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు మద్దతివ్వాలని పట్టభద్రులను గౌడ సంఘ నాయకులు కోరారు. విద్యావంతులుగా సామాజిక సేవా రంగాల్లో ముందున్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రా నారాయణ గౌడ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎలగందల వెంకన్న, కందుకూరి రామగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి బండారి శ్రీనివాస్, బాలసాని అంజయ్య, వికృతి పరశురాములు గౌడ్, పరకాల చిన్న అంజయ్య, వికృతి ముత్తయ్య, ఓలాల జగన్, తీగల మల్లేశం పాల్గొన్నారు. బీసీ నాయకుడు అనే సామాజిక సేవలో చాలా చేశాడు. ఆయన పిహెచ్డి, పీఈడి ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. ప్రొఫెసర్గా మొన్ననే జాయింట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తిగా చాలా చురుకైన పాత్ర మన బీసీ సంఘాలను నిర్వహించడంలో విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ మోటిఫై చేసుకుంటూ ఆయనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. ఈరోజు బీసీ ఒక అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వండి, బీసీల ఉపాధ్యాయులు కానీ
అందరి సేవలు చేయడానికి ముందుంటా అని చెప్పి పట్టుభద్రుల్లో కానీ మొత్తం మందికి ఆయన ఒక మాట ఒక వాయిస్గా ఇస్తున్నాడు. కాబట్టి బీసీ సంఘాలు ఇలా ప్రభుత్వం లెక్కల ప్రకారం 55% బీసీ సంఘం ఉన్నది అని ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది. అందుకు జాతీయ పార్టీలు ఒక బీసీ వ్యక్తిని పార్టీలో బరిలో దించకపోవడం దురదృష్టకరమైన విషయం. అయినా ఒక కామన్ మ్యాన్గా వచ్చి నేను నిలబడతా అని చెప్పి ఆయన ఇలా ముందుకు వచ్చి మన బీసీ సంఘాలతో అన్ని కుల సంఘాలతో ఆయన ముందుకుండి మీరంతా నా మద్దతు తెలిపితే శాసన మండలిలో నా వాయిస్ నింపి నా గొంతుగా బీపీ నాలుగో గొంతుగా నేను ఉంటానని చెప్పి ఆయన ముందుకొచ్చి తిరుగుతున్నాడంటే నిజంగా ఆయన ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన విషయం. మన బీసీ సంఘాలందరూ కలిసి ఆయన మద్దతు తెలిపితే తప్పకుండా శాసన మండలిలో ఆయన గొంతు మనం వినాలని చెప్పి అందరూ భావిస్తే తప్పకుండా గెలుస్తాడు. మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు, గత ప్రభుత్వాన్ని చూస్తున్న ఏ ప్రభుత్వం అయినా ఇలా రిటైర్ అయిన వ్యక్తులకు బెనిఫిట్స్ కనీసం నిన్న మా ముఖ్యమంత్రి గారే ఆయన నోటని చెప్పారు. దాదాపు 80,000 కోట్ల డ్యూ ఉన్నది. వాళ్ళు రిటైర్ అయిన పేదల వాళ్ళకు పిల్లలు చెల్లెలు మనమలకు మనవరాలకు బెనిఫిట్స్ ఒక 2-3 సంవత్సరాల ముందు ఆపిల్లు అంటే ఎంత గోసగా ఉందో ప్రభుత్వం. అతను ముఖ్యమంత్రి గారే ఆయన నుండి ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఓటేయండి, రేపు వచ్చే ఏడాది లోపల నేను ఈ బెనిఫిట్స్ అని ఇస్తానంటున్నాను. అంటే ఎంతవరకు వస్తు చూసినా ప్రభుత్వం పరంగా ఇలా ఒక ముఖ్యమంత్రి గారే అలా అన్నాడంటే కావాలని ఇప్పుడు చాలామంది రిటైర్లో ఇంట్లో ఉన్న కూర్చున్న వ్యక్తులు భార్యకో కొడుక్కో మరి మన్మరాలకో పెళ్ళికుంటారు. ఆ బంధాలు వాళ్ళు ఎన్నో కళలు కంటారు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులతో ఎన్నో కళలు కానీ వ్యక్తులు ఇలా శాసన మండలిలో గొంతు విప్పే మన ఒక నాయకుడు లేకపోతుండ్రు. జాతీయ పార్టీలు చూత మన కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వాళ్ళకే మన జాతీయ పార్టీలు ముందుకు వెళ్ళి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతోనే వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు మన ఒక బీసీ అభ్యర్థిగా మన హరికృష్ణ ప్రసన్న గారు వస్తున్నారు. కాబట్టి మనం అందరం అన్ని కులాలు 56% ఉన్న కులాలందరూ మనం ఉన్నారు. అందరూ కలిసి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని కులాలు నిజంగా సపోర్ట్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఆయన సీరియల్ నెంబర్ 3 మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని విజ్ఞప్తించుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో చూస్తాం. అంటే రాబోయే ఎలక్షన్లు కానీ 27 నాడు ఉన్నది. కాబట్టి మీరంతా ఇక్కడ పట్టుభద్రులు కానీ మన విద్యార్థులు కానీ వాళ్ళు ఎవరైతే కొత్తగా ఓటర్ నామా చేసుకునే వ్యక్తులందరూ ఒక్కసారి ఆలోచించి ఆ గొంతికను మనం శాసన మండలిలో వినాలి. మన బీసీ నినాదం పక్క చేసుకోవాలి. మన నిజమైన మన బీసీ నాయకుడు ప్రసన్న కృష్ణ గారికి భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి అందరికీ పేరు పేరున మనం ఈ ప్రెస్ ద్వారా మేము అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాపన్న వారసుడు ప్రసన్న హరికృష్ణ గౌడు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి బహుజన వాదము చాలా బలంగా బయలుదేరింది. అందులో బీసీలు కూడా బలంగా పనిచేస్తున్నారు. మరి ప్రసన్న హరికృష్ణ గౌడు 2008 నుంచి తన జీతం నుంచి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత లెక్చరర్గా వచ్చిన తర్వాత 30% నిరుద్యోగులకు సామాజిక సేవకు కేటాయించడం జరిగింది. మరి తన వ్యక్తిగత బయోడేటాలో తెలియజేయడం జరిగింది. 10,000 రూపాయల స్టడీ మెటీరియల్ ₹1 ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి ఆయన యొక్క సేవలు అమోఘమైనటువంటి సేవలు ఉన్నాయి. మరి ప్రసన్న అనేటువంటి ఆయన భార్య పేరు హరికృష్ణ గౌడ్ అనేటువంటిది ఆయన పేరు. 2గా మరి ఉన్నటువంటి వారు చాలా బ్రహ్మాండంగా సామాజిక సేవలో ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో మరి బీసీలు రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాడుకొని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, అనేక రకాలుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. గత 4 ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు శాసన మండలిలో ఏ రోజు కూడా ఈ బహుజనుల కోసము, ఈ బీసీల కోసము, మరి విద్యా వ్యవస్థ కోసము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మరి హరికృష్ణ గౌడు ఒక ప్రశ్నించే గొంతు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు, మైనార్టీ కుల సంఘాలు, అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు హరికృష్ణ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మరి నిలబడ్డటువంటి
బీజేపీ అభ్యర్థి మరి నిలబడ్డటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు చూసే ఉంటారు. మరి అటువంటి అభ్యర్థి కాకుండా ఒక పేదల నుంచి వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్సు మరి హరికృష్ణ గౌడ్ గారికి 27 తారీఖు నాడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 3వ నంబర్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఆలయాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రచారంలో వివరించాం. ఇక ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత పట్టభద్రులదేనని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. వేములవాడ రాజన్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. వేములవాడలో ఉచిత టిఫిన్ భోజనం బస్సు సౌకర్యాలు ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మజీద్ కంచాద్రులో ఉరుసు ఉత్సవంలో సందల్ ఊరేగింపు. బీసీలంతా ప్రసన్న హరికృష్ణకి మద్దతు ఇవ్వాలని కోరిన జిల్లా గౌడ సంఘ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.